ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళన. రైతులకు పెట్టుబడి అంటే రైతు భరోసా గతంలో ఉండేది. ఇప్పుడు దాన్ని అన్నదాత సుఖీభవ కింద మార్చారు కదా! సో, ఈ అన్నదాత సుఖీభవకి సంబంధించి రూ. 20,000 విడుదల చేయాలని చెప్పేసి రోడ్లయితే ఎక్కడం జరిగింది రైతులు. రైతుకు రొక్కమేది. తక్షణమే 20,000 పెట్టుబడి సాయం ఇవ్వాలంటూ రైతు సంఘాల ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు, ధర్నాలు. కేంద్రం మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపాటు. అన్నదాత సుఖీభవతో ఆదుకోకుంటే ఆందోళన చేస్తామని ప్రకటన. భూ యజమానులతో పాటు కౌలుదారులకు కూడా ఇవ్వాలని డిమాండ్. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపచేయాలని వినతి. గత 5 ఏళ్లుగా సీజన్కు ముందే తొలి విడత సాయం అందేది. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ తీసుకోవడం లేదని రైతులైతే ఆందోళన చెందుతున్నారు. సో, ఏదైతే తాము అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ. 20,000 చొప్పున సాగు సాయం అందిస్తామంటూ సూపర్ 6లో ఇచ్చిన హామీని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏపీ కౌలు రైతుల సంఘం డిమాండ్ అయితే చేశాయి. మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మీద తొలి సంతకం అయితే చేసి డబ్బులు వేసిందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం రూ. 20,000 విడుదల చేయాలని చెప్పేసి సో, రాష్ట్ర వ్యాప్తంగా వీరైతే తహసీల్దార్ కార్యాలయం ఎదుటైతే నిరసన అయితే తెలియజేశారన్నమాట. సో, దీంతో మొత్తం మ్యాక్సిమం చూసుకున్నట్లయితే కథలకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొందరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి రూ. 20,000 అయితే విడుదల కాబోతున్నాయి. సో, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.